వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి సేవా సమితి స్థలాన్ని లీజుకు తీసుకొని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న స్కూల్ యాజమాన్యం తక్షణం స్కూల్ ఖాళీ చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ పట్టణాధ్యక్షులు గౌడవాసు డిమాండ్ చేశారు. సత్యసాయి సేవా సమితి కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సత్యసాయి భక్తులతో కలిసి శ్రీనివాస్, వాసులు మాట్లాడారు. సమావేశంలో శ్రీ సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు చీకోటి అనిల్ కుమార్, సాయిరాం, మణిత, పలువురు భక్తులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలో శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఇక్కడ సిరిసిల్ల పట్టణంలో ఏర్పడి దాదాపు 35 సంవత్సరాలు అవుతున్నది. ఈ 35 సంవత్సరాల నుంచి సత్యసాయి సేవా సమితి సిరిసిల్ల వారి ద్వారా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు, పేదలకు కానీ అన్నదానం కానీ ఇతరత్ర మెడికల్ క్యాంప్స్ కానీ ఇలాంటి ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఈ యొక్క సత్యసాయి సేవా సమితి సిరిసిల్ల వారి ద్వారా జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితికి సంబంధించినటువంటి ఇక్కడ ఏవైతే ఉన్నదో ఒక ప్రార్థనా మందిరం, మిగతా ప్లేసు 1999లో మల్యాల రాములు అనేటువంటి రిటైర్డ్ లెక్చరర్ గారికి ఇక్కడ ఇంగ్లీష్ యూనియన్ పాఠశాల పెడతామంటే 1999లో వారికి లీజ్ అగ్రిమెంట్ రాసుకొని ఇక్కడ స్కూలుకు లీజ్కి ఇవ్వడం జరిగింది. ఇలా ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఈ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి వీరు ఒక మంచి పిల్లలకు మంచి పాఠాలు నేర్పేటువంటి అధ్యాపకులే ఈ విధమైనటువంటి దురాలోచనతో ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి చూస్తూ ఉన్నారు. మీరు వెంటనే లీజ్ తీసుకున్నది వాస్తవమా కాదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. మీరు అక్రమంగా ఏదో ఆలోచన పెట్టుకొని చేస్తే మాత్రం ఊరుకుండేటువంటి పరిస్థితి లేదు. వెంటనే మీరు ఈ స్కూల్ను కాల్ చేయండి. గత 35 సంవత్సరాల నుంచి సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ వారు దైవ కార్యక్రమాలు కావచ్చు, ప్రజల్లో ప్రార్థనా కార్యక్రమాలు, అలానే హిందూ సంస్కృతి గురించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మెడికల్ క్యాంపులు అలాంటి స్వచ్ఛందంగా నిస్వార్థంగా ఇప్పటికి కూడా మనం తరచి చూస్తే మన చాలా తక్కువ కనిపిస్తారు. కానీ ఇప్పటికి కూడా ఈ సమితిని పట్టుకొని నిస్వార్థంగా కొందరు ఈ ప్రార్థనా కార్యక్రమాలు కావచ్చు, మెడికల్ క్యాంపులు కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇది ఏది కార్యక్రమం చేయాలన్నా ఎకనామిక్స్తో, డబ్బుతో కూడుకున్న అంశం. దానికోసం ఆనాడు స్కూల్ కోసం లీజ్ ఇచ్చి ఎంతో కొంత డబ్బు వస్తే దాన్ని ఇలాంటి సేవా కార్యక్రమం ఉపయోగించుకోవాలని మంచి ఉద్దేశంతో లీజ్ చేయడం జరిగింది. కానీ ఆ మంచి ఉద్దేశాన్ని ఈరోజు స్కూల్ విద్యార్థులకు విద్య నేర్పే విద్యా సంస్థ ఈరోజు ఒక కబ్జా చేసి ఇలాంటి లీజు కూడా చిన్న కిరాయి ఇచ్చి దాన్ని తప్పించుకోవాలనే ఉద్దేశంలో పూర్తి విలువైన జాగాను కబ్జా చేసుకొని మొత్తం ఆక్రమించాలనే ఒక ఉద్దేశంతో ఈ రకంగా చెడు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దొంగ లీజులు సృష్టించడం, రకరకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కానీ ఇది ప్రజలందరి సమస్య, సిరిసిల్ల అందరి సమస్య కాబట్టి ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, అన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రతి ఒక్కరం దైవభక్తి మీద గౌరవం, దేవుని మీద గౌరవం ప్రతి ఒక్కరం ఇలాంటి చెడు కార్యక్రమాలని చూస్తూ ఊరుకోమని చెప్తున్నాం. సామాన్యం మీద ఫిర్యాదు చేయడం జరిగింది డిఈఓ గారికి, ఆర్జేడీ గారికి. ఆర్జేడీ గారు వీరి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, బైలాసు ఇవన్నీ పరిశీలించడానికి డిప్యూటీ డిఓ గారికి ఆర్డర్ ఇవ్వడం, డిప్యూటీ డిఓ గారు ఇక్కడికి వచ్చి ఈ స్పాట్కి వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని వివరాలు కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. వారు ప్రత్యక్షంగా డిప్యూటీ డిఓ గారు చేసినటువంటి ఈ పర్యవేక్షణ అండ్ దీంట్లో వారు క్లియర్గా మాకు రిటర్న్గా రాసి ఇవ్వడం జరిగింది. మా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్లు లేవు, మా స్కూల్కి సంబంధించిన అఫిలియేషన్ కాగితాలు కానీ ఎట్లాంటివి ఏమీ లేవని వారు ఇవ్వడం జరిగింది. అలాగే తదనంతరం ఈ రిపోర్ట్ని ఇచ్చినటువంటి డిప్యూటీ డిఓ గారికి, అలాగే డిఓ గారికి ఆర్జేడీ గారు ఒక నోటీస్ పంపడం జరిగింది. ఇమ్మీడియట్గా వారి మీద యాక్షన్ తీసుకోమని ఎప్పుడో జనవరిలో ఇచ్చారు. జనవరి నుంచి దాదాపు మీకు తెలుసు ఇప్పుడు ఇది డిసెంబర్కి వస్తుంది.
ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకుంది లేదు. ఈ రకంగా డిఓ గారు చేపట్టాల్సినటువంటి ముఖ్యంగా అంటే తీసుకోవాల్సిన చర్యలు ఇప్పటివరకు ఏ రకమైనటువంటి ముందుకు రాకపోవడం అనేది మీరు గమనించవచ్చు. ఇందులో ప్రజలు గమనించాల్సిన విషయం ఏమంటే డిఓ గారు ప్రత్యక్షంగా అలాగే ఎంఈఓ గారు వీరందరూ కూడా ఈ పాఠశాల యాజమాన్యంతో కుమ్మక్కైనట్టుగా మేము ఇక్కడ మీకు అందరికీ ఈ మీడియా సమక్షంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. పుస్తక్ నిజామాబాద్ అని పెట్టడం జరిగింది. ఇది చూడండి, దీని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు డిఈఓ గారు ఆర్టీఐ కింద మాకు ఇవ్వడం జరిగింది. ఇది ఎంత అన్యాయమో మీరు గ్రహించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మాకు అందరూ చేయుతనిచ్చి అందరూ మా వెనకాల నిలబడాలని కోరుతున్నాము. ఎంఈఓ గారు అలాగే అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులు అఫీషియల్స్ వీరికి కొమ్ము కాస్తున్నటువంటి విషయం ఇది మనకందరికీ తెలిసిందే. సంస్కృతిని ప్రతిబింబించే సాహిత్యం సజీవంగా నిలుస్తుందని సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ అన్నారు. గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో సిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో కవులు పురస్కారాలను అందజేశారు. సిసాసా అధ్యక్షులు పోరండ్ల మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణను గేయ కిరీటి, నృత్య కళాకారుడు కవిమేన అంబాసిని కవిరత్న, పోరండ్ల మురళీధర్ను కవిరత్న పురస్కారాలను అందజేశారు. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలంగాణ సంపాదకులు పత్తిపాక మోహన్ మాట్లాడుతూ కవులను గౌరవిస్తున్న సిసాసాను అభినందించారు. ప్రముఖ వ్యాపారి గరిపెల్లి ప్రభాకర్ మాట్లాడుతూ సిరిసిల్లలో కళానికేతన్ నిర్మాణం ద్వారా కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు సొంతంగా భవనం నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జనపాల శంకరయ్య, వాసరవేణి పరశురాం, వెంగళ లక్ష్మణ్, తుమ్మనపల్లి రామస్వామి, పలువురు కవులు పాల్గొన్నారు. మీ అందరికీ పరిచయం అవుతున్నాను. ఈరోజు ఎంత పని ఉన్నా కానీ, ఎన్ని పెళ్ళిళ్ళు ఉన్నా కానీ అధ్యక్షులు పిలువగానే రావడం జరిగింది. ముఖ్యంగా ఒకటే నిమిషంలో మీతో మాట్లాడేది ఏంటంటే, ఈ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తి ఒక రత్నాలు లాంటి వారు. మోహన్ కానీ కృష్ణ కానీ సిరిసిల్లో జన్మించి ఇతర దేశాలకు మన యొక్క దేశ సంప్రదాయాన్ని గౌరవాన్ని అన్నీ కూడా తెలియపరుస్తేందుకు కార్యక్రమాలు చేపట్టినటువంటి వాళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తులు. ఏ దేశం ఎగినా ఎందుకు ఆడినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా పొగడరాని తల్లి భూమి భారతిని అన్న రాయపురోలు సూక్తిని అనుసరిస్తూ మన కీర్తిని అక్కడ ప్రసరింపజేశారు. అక్కడ ఆటాలో షికాగో నేను 3 సార్లు స్వాగత గీతం రాసినందుకు వాళ్ళను సత్కరించడం జరిగింది. లివింగ్ లిజెండ్ ఆఫ్ లలిత గీతాలు పేరుతో నన్ను సత్కరించడం జరిగింది. తర్వాత టెక్సాస్ వాళ్ళు కూడా పిలిచి వాళ్ళు నన్ను అభినందించడం జరిగింది. న్యూయార్క్లో తానా రాబోయే 40వ వార్షికోత్సవానికి వాళ్ళు అర్జెంటుగా మాకు ఒక స్వాగత గీతం రాసిస్తే సంతోషిస్తామంటే 2 రోజుల్లో వారికి రాసివ్వడం, 3 రోజుల్లో దానికి నృత్యాన్ని సమకూర్చుకోవడం, శోభాయమానంగా న్యూయార్క్ వేదిక మీద ప్రదర్శింపజేయడం, నన్ను ఆ వేదికకు ఆహ్వానించి సత్కరించడం నా జీవితంలో మర్చిపోలేని ఘట్టంగా. అమెరికాలో 4 దిక్కులా 4 నగరాల్లో సన్మానమే కాక న్యూజెర్సీ గవర్నమెంట్ అక్కడి ప్రభుత్వము నన్ను విశిష్ట కవిగా ఒక సాంస్కృతిక ప్రతినిధిగా నన్ను సన్మానించడం నాకు లభించిన అరుదైన అదృష్టంగా భావిస్తున్నాను. 2 ఏళ్ల క్రితం లండన్లో జరిగిన పార్లమెంటు భవనంలో జరిగిన సన్మానానికి ద్విగుణీకృతంగా ద్వితీయంగా ఈ అమెరికా సత్కారం నాకు లభించడం చాలా అరుదైన సత్కారంగా భావిస్తూ నా అదృష్టంగా భావిస్తూ నేను ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులంతా నా మీద అభిమానంతో ఇక్కడ ఈ విధంగా అభినందన సత్కారం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను 1970 నుంచి 79 వరకు యువ సాహితీ సమితి పేరుతో నేను మహానుభావులైన మహాకవులైన దాశరథిని, కాళోజీని, వానమామలై వరదాచార్యుని, డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు వీళ్ళందరినీ నేను ఇక్కడికి పిలిపించి మార్కండేయ మందిరంలో సమావేశాలు సాహిత్య సమావేశాలు జరిపేవాను. 2-3 నాటకాలు ఇక్కడ రాజేశ్వర టాకీస్లో టికెట్లు కొని చూసేవాళ్ళు. అప్పుడు ఆ ప్రేక్షకుల్ని ఆ విధంగా తీర్చిదిద్దడం జరిగింది. అప్పుడు నాటకాలు వేశారు. ఆ తర్వాత అనేక రూపకాల్ని రచించడమే కాక అనేక సీరియళ్లకు దర్శకత్వం వహించే అదృష్టం లభించింది.
గత సంవత్సరం పుష్కర బాసర మహిమ అనే అమ్మవారిని ఏ వాగ్దేవి అనుగ్రహంతో మనం రాణిస్తున్నామో ఆ వాగ్దేవిని స్మరించడమే కాదు, ప్రస్తుతిస్తూ ఒక రూపకాన్ని నేను తీయాలి ఒక దర్శకునిగా కూడా అనుకుంటే అమ్మవారే నాకు అవకాశం లభించింది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ విద్యుద్ఘాతంతో ఓ వలస కూలీ మృతి చెందిన సంఘటన సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బల్గాపూర్ జిల్లా లాంచీ తాలూకా చీచేగఢ్ గ్రామానికి చెందిన గీమన్ బాసిం కుటుంబంతో వలస వచ్చి సిరిసిల్ల మండలం సర్దాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న ఐకేపీ గోదాం నిర్మాణ పనుల్లో మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆదివారం రోజున ఉదయం 8 గంటల ప్రాంతంలో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుద్ఘాతానికి గురై మృతి చెందాడు. మృతునికి భార్య అనసూయ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ సంఘటన వలస కూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జిల్లా ప్రధాన ఆసుపత్రి ఏదో ఒక వివాదంతో తరచూ తెరపైకి వస్తుంది. ప్రధాన ఆసుపత్రి గేటు మూసి ఉండడంతో ఇటీవల అధికారులు గేటును తెరిపించారు. మళ్ళీ ఏమైందో తెలియదు కానీ గత 2 రోజులుగా గేటు మూసివేసి తాళం వేశారు. పత్రికల్లో తాళం వేశారంటూ కథనాలు రావడంతో గేటు రిపేర్లో ఉందంటూ బోర్డు వేలాడదీశారు. శాస్త్రీయ ఆలోచన విధానాలతో ఆదర్శంగా నిలవాల్సిన కొంతమంది వైద్యాధికారులు తమకున్న వాస్తు నమ్మకంతో గేటు మళ్లీ తాళం వేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగకరంగా ఉండేందుకు గేటును తీసి ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్కే యూసఫ్ తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో యూసఫ్ మాట్లాడుతూ ఈ నెల 13న మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జరుపుతున్నట్లు తెలిపారు. ఉదయం జామా మసీద్ నుండి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరుగుతుందని, 2 గంటలకు జామా మసీద్ నుండి సయ్యద్ షావాలి దర్గా వరకు కాలినడకన మిఠాయిలు పంచుకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13వ తేదీ రాత్రి 8 గంటలకు స్థానిక గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో ముస్లిం మత పెద్దలచే ఖురాన్పై ప్రత్యేక ఉపన్యాసాలు ఉంటాయని అన్నారు. సమావేశంలో సయ్యద్ సాజీ, రాయల్ బాబా, ఎండి మహమూద్, చాంద్ పాషా, సమీ తదితరులు పాల్గొన్నారు. जनाब मखदूम मोइनुद्दीन साहब वरंगल से तशरीफ़ ला रहे हैं और मौलाना जनाब अताउल हक साहब मद्रास से तशरीफ़ ला रहे हैं। इसमें औरतों के लिए पर्दे का इंतज़ाम रहेगा और ख़ास करके खाने का भी इंतज़ाम रखा गया है। इसमें आप लोग ज़्यादा से ज़्यादा तादाद में आकर ये इन कामों में हिस्सा लेकर इस कामों में हिस्सा लेकर कामयाब बना दीजिए। और ख़ास बात यह है कि ये पूरे जो मिलादुल नबी सल्लल्लाहु अलैहि वसल्लम की खुशियाँ मना रहे हैं, इसमें हर एक अपना फ़र्ज समझकर बुज़ुर्ग और बड़े बच्चे इसमें हिस्सा लेकर हर बाइक रैली होंदो या पैदल रैली होंदो इसमें हिस्सा लेकर ज़्यादा से ज़्यादा आकर इसको कामयाब बनाएंगे। शुक्रिया। రేపు ఉదయం 9 గంటలకు జరిగే బైక్ ర్యాలీ మరియు అనంతరం జరిగే పాదయాత్ర మరియు ఎల్లుండి జరిగే సదస్సులో కూడా అందరూ పాల్గొనాలని చెప్పి ముస్లిం సోదరులను కోరడం జరుగుతుంది. అలాగే అందరికీ మహమ్మద్ ప్రవక్త గురించి తెలియజేయడం కోసం ప్రత్యేకంగా 13వ తేదీ సాయంత్రం 8 గంటలకు గాజుల మల్లయ్య ఫంక్షన్ హాల్లో ఒక తెలుగు ప్రసంగికులు మక్దూమ్ మొహియుద్దీన్ గారిని కూడా పిలవడం జరుగుతుంది. వారు తెలుగులో మహమ్మద్ ప్రవక్త గారి గురించి విశదీకరించి తన ప్రసంగంలో తెలియజేస్తారు. కాబట్టి అందరూ కూడా ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి
కోరడం జరుగుతుంది. ఈరోజు రాత్రి నుండి 13వ తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి ముస్లిం సోదర సోదరీమణులను కోరడం జరుగుతుంది. बड़ी खुशी और मसरत की बात है जो जश्न ईद मिलादुन नबी सिलसिला शहर में मनाया जा रहा है। अभी आपके सामने सदर साहब और साबिक़ सदर साहब ने जो बातें आपसे कही हैं उस बातों को नज़र में रखकर आप लोग भरपूर ताउन करते हुए इस हर एक प्रोग्राम में हिस्सा लेकर इस जश्न ईद मिलादुन नबी को कामयाब कीजिए। शुक्रिया। ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారానే అవినీతి నిర్మూలన సాధ్యమవుతుందని జిల్లా స్వచ్ఛంద సంస్థ సమాఖ్య అధ్యక్షులు బియంకా శ్రీనివాస్ అన్నారు. అవినీతి నిరోధక వారోత్సవాలు పురస్కరించుకొని ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో ఉప్పలపాటి పరశురాములు, కుస్మ విష్ణుప్రసాద్, మచ్చ యశ్వంత్, కందిగట్ల సదానందం, కోడం శేఖర్, తడుగ శ్రీనివాస్లు పాల్గొన్నారు. భారత ప్రజానీకానికి సమస్య ఏంటంటే లంచం ఇచ్చుకోవటం, పనులు చేయించుకోవటం అనేటువంటి ధోరణి భారతదేశ వ్యాపితంగా ఉగ్రరూపంగా ఉద్యమించి ఉంది. మరి ఇది అంత తేలిగ్గా నాయకులు చెప్పినట్లు ఏదో అవినీతి నిర్మూలన వెంటనే జరుగుతుందనుకోవటం చాలా తప్పు, పొరపాటు. భ్రమంలో ఉండకండి నాయకుల్లారా అని చెబుతున్నాం మేము సమాఖ్య తరపున. ప్రజల మధ్యలో ఉండి ప్రజల్ని చైతన్యపరుస్తూ అహోరాత్రులు కృషి చేస్తే కానీ, నైతిక విలువల్ని ప్రజల మధ్యలో పెడితే కానీ, ముఖ్యంగా పాఠశాలలే దీనికి ఒక తరాన్ని తయారు చేయాలి. బాలబాలికల నుండి పాఠశాలలే కావాలి, పాశుపతాస్త్రాలు ఉపాధ్యాయులే కావాలి, గీతాచార్యులుగా బయలుదేరి ఒక తరాన్ని తయారు చేసి నైతిక విలువలతోటి అవినీతి మీద వాళ్ళకి చెబుతూ అన్యాయ అక్రమాల మీద ఈ యువతరాన్ని తయారు చేయాల్సిందే తప్ప ఈరోజు అవినీతి ఏదో పోతుంది అనుకోవటం భ్రమ. విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛంద సంస్థలుగా బయలుదేరి ఈ స్వచ్ఛంద సంస్థల తరపున ప్రజల మధ్యలోకి వెళ్ళి విషయాలు స్పష్టంగా చెబుతూ అవినీతి మీద ఇక లంచం ఇచ్చే విధానాన్ని మానుకోండి, మీ అవసరాల కోసం అని చెప్పి ప్రజలకే చెప్పడం చాలా అవసరం అని చెప్పి మా సమాఖ్య విజ్ఞప్తి చేస్తుంది. దీనికి సహకరించవలసిందిగా మా సమాఖ్యలన్నీ దీనికి పూనుకొని ప్రతి చోటికి వెళ్ళి ఈ క్యాంపెయిన్స్ తీసుకోవాలనుకుంటున్నాం. దీంట్లో మేము మా జయప్రదానికి ప్రజలు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాం. మేము ఈ అవినీతి మీద ఈరోజు ఒకటి మేము సమావేశం ఏర్పాటు చేసుకొని ఏంటంటే ముఖ్యంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే అన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఈ అవినీతులు నిర్మూలించటకు మన వంతు కృషి చేయాలని మేము పిలుపునిస్తున్నాము. ముఖ్యంగా ఏసీబీ వాళ్ళు ఈ యొక్క అవినీతి మీద సెమినార్లు విస్తృతంగా వాళ్ళు సెమినార్లు నిర్వహించి ప్రజల్లో అవగాహన చేయించవలసింది ఉండే, కానీ వాళ్ళకు కూడా అధికారం రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యనట్టు కనబడుతుంది. ఏదో వాళ్ళు ఒక పేపర్ల పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. స్వచ్ఛంద సంస్థల యొక్క భాగస్వామ్యంతో ఈ అవినీతి నిర్మూలన చేయవచ్చు అని చెప్పి మేము స్వచ్ఛంద సంస్థల ద్వారా పిలుపునిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రపంచ అవినీతి నిరోధక దినోత్సవం పురస్కరించుకొని నేడు రాజన్న జిల్లా స్వచ్ఛంద సంస్థల సమాఖ్య సమావేశం ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ప్రజలకు, అధికారులకు, రాజకీయ నాయకులు పిలుపునివ్వడం ఏమనగా ఒక రాజకీయాలను ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారంటే వారి సాధక బాధకాలు చూస్తారని, వారి బాగోలు చూస్తారని ఎన్నుకోవడం జరిగింది. అదే రాజకీయ నాయకుడు నేను ఓటు వేసేటప్పుడు 500 ఇచ్చినానే ఈయన దగ్గర వేలకు తీసుకొని అది రాకపోతే అక్రమంగా భూములు ఆక్రమించుకుంటూ వారిని అదే మా ప్రభుత్వ అధికారుల ద్వారా ఆయనకు 1 లక్ష 2 లక్షలు 50,000 10,000 5,000 ఇచ్చి దాన్ని కబ్జాలు చేస్తున్నట్టు దాన్ని మా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇంకా ఇతరత్ర ప్రజలను కలుపుకొని దాన్ని అవినీతి నిరోధకానికి రూపుమాపేందుకు కంకణం కట్టుకున్నామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం సమగ్ర చట్టం తేవాల్సిన అవసరం ఉందని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల రాములు అన్నారు. సిసిల్లా పాలిస్టర్ పార్క్ హమాలీ సంఘం జనరల్ బాడీ సమావేశం నలువల రవికుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు బండారి వెంకటేశ్వర్లు, ప్రకాష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
మాకు 1000 పైసలు 1000 రూపాయలు ఇవ్వాలనంటే ఈ కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య ఇస్తారు. మొత్తం మన రాష్ట్రంలో పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్నటువంటి సరుకులను తదితర ప్రాంతాలకు రవాణా చేయడానికి హమాలీ కూలీలు అవసరపడ్డది. ఈ హమాలీ కూలీలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు వరకు కూడా గుర్తించబడలేదు. ఇవాళ కార్మిక రంగం అనేక సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితంగా కొంత వేతన చట్టం, బోనస్ చట్టం తదితర చట్టాలు అన్నది ఏర్పడ్డాయి తప్ప ఇవాళ దేశంలో అసంఘటితంగా పనిచేస్తున్నటువంటి హమాలీ కూలీలకు ఇండియా లెవెల్లో, స్టేట్ లెవెల్లో హమాలీ కూలీలకు ఎలాంటి చట్టాలు లేవు. ఇవాళ కిరాణా కొట్టుల్లో, మిల్లులల్లో తదితర చిన్న చిన్న ఇవాళ గ్రామాల్లో కూడా పత్తి, వరి లోడింగ్ చేసేటువంటి హమాలీలకు కూడా ఎలాంటి భద్రతా చట్టం అనేది లేదు. ఇవాళ మా సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ అట్లాగే ఐఎఫ్టీ, భారత కార్మిక సంఘాల సామిక్య, దానికి ఉన్నటువంటి అనుబంధ సంఘాలు డిమాండ్ ఏంటంటే అసంఘటిత హమాలీలకు సామాజిక భద్రత చట్టాన్ని అమలు చేయాలని, హమాలీలకు ఉపాధితో కూడిన సమగ్ర చట్టాన్ని అమలు చేయాలని, హమాలీలకు నెలవారీ పెన్షన్ 5000 రూపాయలు అమలు చేయాలని, హమాలీలకు ఈఎస్ఐ పథకాన్ని అమలు చేయాలని, హమాలీలకు ఈపీఎఫ్ పథకాన్ని అమలు చేయాలని చెప్పి తదితర హక్కులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఈ హమాలీలను గుర్తించి యాజమానిచ్చే కూలిని కూడా పరిశీలన చేసి తగు వేతనం వచ్చే విధంగా, తగు చట్టబద్ధత కల్పించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మా సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ, ఐఎఫ్టీ, భారత కార్మిక సంఘాల సామిక్య డిమాండ్ చేస్తుంది. నక్షత్రాల తాబేలును పోలిన సొగసులతో అందంగా కనిపిస్తున్న ఈ చేపను చూశారా? సముద్రంలో అడుగున కనిపించే గేగ్రా చేప. సిరిసిల్ల గంగపుత్రులు వేములవాడ వాగలో చేపలు పడుతుండగా వారికి చిక్కింది. ఈరోజు సాయంత్రం సిరిసిల్ల మార్కెట్లోకి వచ్చిన ఈ చేపను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. సందడి చేసిన గేగ్రా జాతికి చెందిన చేప ఎలా వచ్చిందో తెలియదు కానీ తమకు దొరకడం పట్ల గంగపుత్రులు ఆనందం వ్యక్తం చేశారు. రేట్ ఉంది కొత్తగా 25 9:30 మానేరు నదిలో షికారుకి వెళ్ళినాము. వేములవాడ సమీపంలో ఉన్న మడుగులో షికారు చేస్తుండగా గేగురా జాతికి చెందిన చేప అరుదుగా కనిపిస్తుంది కాబట్టి అది సముద్రంలో ఉండే చేప మన డిస్టిక్ రాజన్న జిల్లా మానేరు వాగులో దొరికినది. దాన్ని ఎక్కువ మన డ్యామ్లలో తప్పించి వాగుల కొన్న ఇట్లా ఏమీ కనిపించదు. అది ఇవాళ మానేరు నదికి వెళ్తుండగా మడుగులో ఇవాళ లభ్యమైంది. దాన్ని తీసుకొచ్చినాం. గేగ్రా జాతి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.